వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో ప్రారంభించిన యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాములు. లక్షట్పేట మండల సూరారం స్టేజి సమీపంలో గొర్రెల మందను అదుపు తప్పి ఢీకొన్న ట్రాక్టర్. 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి. ట్రాఫిక్ జామ్తో వాహనాలకు అంతరాయం. చెన్నూరు మండల సుబ్బరాంపల్లి వలస కూలి జితేందర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. కేసు దర్యాప్తు చేసిన సిఐ దేవేందర్ బృందం. 3 నేరస్తుల అరెస్టు, రిమాండ్కు తరలింపు. మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలంలో ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలను తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్ అధికారులు. ఈ సందర్భంగా గుడిరేవు గ్రామంలోని ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాన్ని సందర్శించి నూతన అక్షరాస్యులతో డిప్యూటీ కలెక్టర్ విలయాత్ మాట్లాడుతూ అక్షరాలు మరియు చదువు నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని, 15 నుండి 60 సంవత్సరాల లోపు వారు స్త్రీలైనా పురుషులైనా చదువు నేర్చుకోవాలని, అప్పుడే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని అన్నారు. ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రంలో చదువు నేర్చుకుంటున్న మహిళలు తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేయడం జరిగింది. జిల్లా వయోజన విద్యాధికారి మాట్లాడుతూ ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరూ రావడం కాకుండా చదువు నేర్చుకొని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రఫ్ఖాన్, గ్రామ సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రధానోపాధ్యాయుడు బుచ్చన్న, జిల్లా విద్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంఆర్పీలు జనార్దన్, నిరక్షరాస్యులు పాల్గొన్నారు. ఇక్కడికి రీసెంట్గా రావడం జరిగింది యాజ్ ఏ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్. సో మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు మన పురుషోత్తం గారు చెప్పారు ఇలా ఉల్లాస్ ప్రోగ్రామ్ గురించి ఇలా చేయడం జరుగుతుంది అని. సో ఇక్కడ రావడం జరిగింది. సో మన ఉల్లాస్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 15 సంవత్సరాలు పైగా ఉన్న ఎవరైనా కూడా ఎవరైతే చదువుకోలేదో వాళ్లకు చదువు అందించడం. దాంట్లో ఏంటంటే రాయడం, చదవడం, మాట్లాడడం, తెలుగులో ఏమున్నా కూడా అంటే అట్లాంటివి ప్రోగ్రామ్స్ మెయిన్ దీంట్లో ఉంటాయి. అసలు అందరికీ ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో మనకు ఎడ్యుకేషన్ దేనికి, చదువు దేనికి అని చెప్పేసి ఒకటి ఉంటుంది అందరికి. సో ఇదే మెయిన్ అంటే నెగ్లెక్ట్ చేయడానికి కారణం. సో అసలు ఈ వయసులో ఎందుకు మనకు చదువు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాంక్కి వెళ్తాం, మనం అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా మనీ విత్డ్రా చేసుకోవాలి డబ్బులు, అప్పుడు వేరే వాళ్ళని అడుగుతాం విత్డ్రా రాసి ఉందంటే కొందరు రాసిస్తారు, కొందరు రాసేవారు. రాసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి ఆ రోజు నేను చదువుకొని ఉంటే ఈరోజు నేను నా సొంతంగా రాసుకున్నాను అని చెప్పేసి ఒక బాధ ఉంటుంది. అలాగనే ఉంది. లేకపోతే మన గ్రామంలో జరిగే ఏమైనా నోటీసులు కానివ్వండి, మనకున్న గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చిన పథకాలు ఏమున్నా కూడా మనకు తెలియాలంటే మనకు చదువు వచ్చి ఉండాలి. పథకాలు ఎన్నో పథకాలు మనకు పేపర్స్లో వస్తాయి, న్యూస్ పేపర్స్లో వస్తాయి. అది చదవడం రానప్పుడు అసలు పథకం ఏముంది తెలుస్తుందా? తెలియదు. దాన్ని మనం లబ్ధి పొందలేము కదా. సో ఇంకా ఏంటంటే ఒక చదువు ఒక మహిళకు ఎందుకు చదువు అవసరం అంటే ఒక సన్నివేశం చెప్తాను. ఒక మహిళ ఏంటంటే బాగా చదువుకున్నారు, వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అసలు చదువు అంటే ఏంటి ఇంపార్టెన్స్ అని చెప్పడం జరిగింది. ఆ బాబు బాగా చదువుకున్నాడు, పెద్ద ప్రయోజకవంతుడు అయ్యాడు. ఇంకో మహిళ ఉన్నారు, చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. ఏమైంది, తనకు చదువు అంటే ఏంటో తెలీదు, పిల్లలకు కూడా చెప్పలేకపోయింది. అబ్బాయి బాగా చదువుకోలేదు, ఏమైంది, లాస్ట్ లైఫ్లో ఫెయిల్యూర్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్. చదువు అనేది ప్రతి రంగంలో మనకు ఉపయోగపడుతుంది. చదువు మనకు గౌరవాన్ని ఇస్తుంది, చదువు మనకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. చదువు ఉంటే ఆత్మవిశ్వాసంతో మన పేరు మనం రాయగలుగుతాం. ఎవరైనా అడిగితే సంతకం చేయమంటే స్టాంప్ ప్యాడ్ తీసుకురావని చెప్పి సన్నివేశం తీసుకురావద్దు. మనం లేదు, నేను సంతకం చేయగలను, నా సొంతంగా నేను సంతకం చేయగలను అని చెప్పేసి మనం ఆ లెవెల్కి వెళ్ళాలి. అదే మాదిరిగా ఈ మండలాన్ని అన్ని దిశల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి పనిచేస్తున్న మా డైనమిక్ ఈడీఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ గారికి, అదే మాదిరిగా జిల్లాలో డిడబ్ల్యూగా 2016 నుంచి మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ తిరిగి
మన మంచిర్యాల జిల్లాకి వచ్చేసి అంగన్వాడీ శాఖలో అవిరళ కృషి చేస్తూ అతనికి ఇంకా 2-3 శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో కూడా విజయవంతంగా దూసుకెళ్తున్న మా అల్లుడు రౌఫ్ ఖాన్ గారికి, అదే మాదిరిగా నూతనంగా మొన్ననే 22 తారీఖు నాడు సర్పంచ్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి మీ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి సర్పంచ్ అవిరళ కృషి చేస్తూ వారికి ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశాన్ని విజయవంతంగా మొట్టమొదట ఇదే కార్యక్రమం అనుకుంటున్నా గ్రామంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మంచి కార్యక్రమంతో మొదలవుతుంది ఆమె యొక్క జీవన శైలి ఈ పదవీ కాలం. కాబట్టి ఈ కార్యక్రమం సరస్వతి మంచిర్యాల జిల్లా కేంద్రం అశోక్ రోడ్డు కట్ట పోచమ్మ ఆలయం వద్ద నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నల్లశంకర్ తెలిపారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ పాల్గొంటారని అన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు పట్టుచీరలు ఇవ్వడం జరుగుతుందని, పోటీలో పాల్గొనే ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతి అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి యాంకర్గా వరుణ్ ఈవెంట్స్ హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పుదరి సునీత ప్రభాకర్తో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేరభవన్లో మహిళా తల్ల కోరిక మేరకు నల్లకోటమ్మ లక్ష్మీ ట్రస్ట్ ద్వారా ముగ్గులు ఎలా వేయాలి, ఎట్లయితే బాగుంటుంది. 2 టౌన్లో ఒక ప్రోగ్రాం ప్రతి ఇయర్ పోచమ్మ బోనాలు అయితేనేమి, ఉమెన్స్ డే అయితేనేమి, అదేవిధంగా ముగ్గుల పోటీ కూడా ప్రతి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ట్రస్ట్ ద్వారా ఇలా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆదివారం రోజున పోచమ్మ టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున ముగ్గుల కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా మహిళా తల్లందరూ హాజరై నల్లకోటమ్మ లక్ష్మీ ట్రస్ట్ ద్వారా 5,000 ప్రైజ్ ఒకటి, 3,000 ఒకటి, 2,000 ఒకటి, అదేవిధంగా ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా కొక్కిరాల సురేఖ అమ్మవారు మేడం గారు వస్తారు. అందరూ కూడా ప్రోగ్రాం సక్సెస్ చేసి ఆనందపడగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లశంకరన్న వార్డు 13వ వార్డులో 10వ తారీఖు కట్టపోచమ్మ ఆలయం వద్ద 13వ వార్డు మహిళా సోదరులందరికీ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ ఆనందంతో ముగ్గులు వేసి ప్రైజులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు ముఖ్య అతిథిగా కొక్కిరాల సురేఖ మేడం గారు రావడం జరుగుతుంది. వారు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అందరూ మహిళా సోదరుమణులు ముగ్గులు వేసి ఆనందంతో ఉండాలని, అందరూ ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా 17వ వార్డులో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 8వ తారీఖు రోజు గురువారం రోజున కట్టమైసమ్మ వద్ద 17వ వార్డు మహిళా సోదరులందరికీ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కూడా అందరూ వచ్చి మహిళా సోదరులందరూ పాల్గొని ప్రతి ఒక్కరు ముగ్గురు వేసి బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ముగ్గుల అనంతరం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలోని ఇటుకల తయారీ కేంద్రంలో ఈ నెల జనవరి 4వ తేదీన జరిగిన వలస కూలీ జితేందర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 4వ తేదీన ఉదయం పూట మృతుడు జితేందర్కి మరియు 3 ఇతర వలస కూలీలైన రాజేందర్, భీమల్, శుభ్రత్ కుమార్ మరియు ధరం సింగ్ మాజీ మధ్య వాగ్వాదం నెలకొనడంతో అదే రోజు సాయంత్రం కూలి పనులు అయిన తరువాత 3 కలిసి జితేందర్ను పిడిగుద్దులతో ఇష్టం వచ్చినట్లుగా విచక్షణ రహితంగా కొట్టిన అనంతరం ఒక టవల్తో ఉరి బిగించి ఊపిరాడకుండా గట్టిగా ఉరివేసి హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తులో సిఐ దేవేందర్రావు బృందం 3 నేరస్తులను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించారు. నేరస్తులను వెంటనే పట్టుకోవడంలో కృషి చేసిన చెన్నూరు సిఐ దేవేందర్రావు, ఎస్ఐలు సుబ్బారావు మరియు శ్యామ్ పటేల్ పోలీస్ ఉన్నత అధికారులు అభినందించారు.
ఉదయం 11 గంటలకి మా చెన్నూరు సిఐ గారు, తర్వాత తన టీం సుబ్బారావు ఎస్ఐ, శ్యామ్ పటేల్ ఎస్ఐ గారు విధంగా మొన్న జరిగినటువంటి ఈ కత్తరసాల అవుట్స్కట్స్లో జరిగినటువంటి మర్డర్ కేసులో నిందితులైనటువంటి రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్, ఇంకొక వ్యక్తి, టోటల్ 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని వీళ్ళని విచారించగా వీళ్ళు ఈ కూలి పని కోసం ఒడిస్సా నుంచి ఇక్కడ బ్రిక్స్ క్లీన్లో పనిచేయడానికి వచ్చారు. ఇటుక బట్టిలో వీళ్ళు ఒక 15 మంది 20 మంది రావడం జరిగింది. అందులో ఈ 6-7 మాత్రమే ఇక్కడ బ్యాచిలర్గా ఉన్నారు. మిగతాదంతా కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇట్టి క్రమంలో 4వ తారీఖు నాడు వీళ్ళకు ఫస్ట్ జీతాలు ఇవ్వడం జరిగింది, వీళ్ళకి కూలీ ఇవ్వడం జరిగింది. ఆ కూలీ ఇచ్చిన డబ్బులతోని ఈ కూలీ వాళ్ళు ఈ 3తో పాటు ఇంకో 4 వ్యక్తులు కూడా, చనిపోయిన వ్యక్తి ఇంకో 3 వ్యక్తులు, మొత్తం టోటల్ 7 ఒక రూమ్లో కూర్చొని ఇటుక బట్టే వద్దనే బాగా మందు తాగడం జరిగిన తర్వాత వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే సెల్ ఫోను ఈ మృతుడు జితేందర్ తన భార్యకు ఫోన్ చేసే క్రమంలో తరచుగా వీళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారనే ఉద్దేశం ఒకటి. రెండోది ఫోన్ కట్ చేశారని చెప్పేసి గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవలో భాగంగా A3ని మృతుడు జితేందర్ కొట్టడం జరిగింది. చేతులను కొడితే వీళ్ళంతా 3 కూడా కలిసి జితేందర్ని బాగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక టావెల్, చున్నీ, మఫ్లర్ లాంటి దాంతో మెడకు గొంతు స్ట్రాంగులేట్ చేసి చంపేయడం జరిగింది. చంపిన తర్వాత సాయంత్రం 6-7 ప్రాంతంలో ఆ వ్యక్తిని రూమ్లో ఉంటే ప్రమాదం అని చెప్పేసి రూమ్ అక్కడ పక్కన గల 2 వేప చెట్టు కిందికి లాక్కెళ్ళి శివాన్ని అక్కడ పారేసి అక్కడ ఉన్నటువంటి తిరుపతి అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. అక్కడ బ్రిక్ స్క్రీన్లో పనిచేయడానికి చేసిన బట్టే మాకు వచ్చిన బ్రిక్ స్క్రీన్ ఓనర్ మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము పోయి ఆ శవాన్ని పరిశీలించి ఆ నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ పట్టుబడిన నేరస్తుల వద్ద టావెల్ ఒకటి, యూజ్ చేసిన టావెల్ ఒకటి, ఒక చెప్పుల జత ఒకటి, షూ జత ఒకటి, సెల్ ఫోన్లు 2, మృతుడి బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేసి వీళ్ళు మోటివ్ మెయిన్గా తన భార్యకు ఫోన్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే వీళ్ళు గొడవపడడం జరిగింది. మృతుడు ఆ కారణంతోనే గొంతు పిసికి చంపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో ఇంకా దర్యాప్తు ముందుకు పోయి ఇంకేమైనా నిజాలుంటే కూడా చేస్తుంది. ఈ పట్టుబడ్డ నిందులిద్దరినీ కూడా JFCN కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇందులో కొంచెం జునైలో ఉన్నట్టుగా తేలుతుంది. వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒడిస్సాకు సంబంధించిన వీళ్ళు ఒక గంట లేట్ అయితే వీళ్ళంతా కూడా మంచిర్యాల రైల్వే స్టేషన్ పోయే క్రమంలో మంచిర్యాలలో సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు, శ్యామ్ పటేల్ ఇద్దరు కూడా వెంబటే స్పందించి వాళ్ళని ఇది చేయడం జరిగింది. వాళ్ళ అస్నాబాద్ రోడ్లో వాళ్ళని పోయే క్రమంలో పట్టుకోవడం జరిగింది. లక్షట్పేట మండలంలోని సురారం గ్రామ స్టేజ్ సమీపంలో గొర్రెల మందపై ట్రాక్టర్ అదుపు తప్పి గొర్రెలకు ఢీకొనడంతో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొద్దిసేపు వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఈ గొర్రెలు మహబూబ్ నగర్కు జిల్లాకు చెందిన నారాయణపేట గ్రామానికి చెందిన గజ్జలప్పకు చెందిన గొర్రెలు. సంఘటన స్థలం నుండి ట్రాక్టర్ డ్రైవర్ వెళ్లిపోయాడు. లక్షట్పేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్ పేర్కొన్నారు.
సారు అది 10 లక్షల దాకా ఉంటుంది, 30 గొర్రెలు సంవత్సరం వరకు దాని మీద నేను బతుకుతున్నా. అప్పటి గురించి నువ్వు ఇప్పుడు ఆ మాల్ ఎంత ఖరీదు అవుతుంది, అది కొనాలంటే రేపు ఎంత అవుతుంది? ఇప్పుడు అది సార్, అన్న మీకు అరుగురే. నువ్వు చెప్పు రామ్, నువ్వు చెప్పు. మొత్తం ఎన్ని అయ్యి? మొత్తం 30 ఎక్కడ సార్? 32 గొర్రెలు ఇంకా 4 ఉన్నాయి. చనిపోయినాయి ఇప్పుడు చనిపోయినాయి. ఇప్పుడు చనిపోయినవి 28. 28. యావరేజ్ 30 వేసుకో. ఆలోచన ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఒక్కొక్క పిల్ల తల్లి గొర్రె చెప్తున్నా, ఒంటి గొర్రె కంటే మన సూడి గొర్రె కంటే 13,000 ఒక్క గొర్రె. యావరేజ్ 10,000తో కొట్టు. యావరేజ్ 10,000 కొట్టు. 2,80,000 అన్నట్టు కాదు. ఇప్పుడు ఆ బండి తరపున ఒక ఇద్దరు మాడితే ఈ మన లక్షరెడ్డి నుండి బెల్లంపల్లి సైడు పత్తుల మేపనికి గొర్రెలు పోతున్నాయి. మన సూరారామ ఈ సూరారాం కాడ డాక్టర్ యాక్సిడెంట్ గొర్రెల మీద 33 గొర్రెలు యాక్సిడెంట్. మేము బతుక జర్మనీకి వచ్చినాం, బతుక జర్మనీకి వచ్చినాం. మాకు న్యాయం చేయరు మీరు అందరు కలిసి. 28. ఇప్పుడు 5 గొర్రెల బాగా సీరియస్ ఉన్నాయి. ఎంత విలువ ఎంత ఉంటుంది మొత్తం? మొత్తం ఇల్లు ఒక్క గొర్రెకు 14-13 ఏళ్ళు ఉంటాయి. మొత్తం 3,50,000 4 లక్షలు ఉంటుందా? 4 లక్షలు ఉంటుంది. 4 లక్షలు ఉంటుంది. ఇవి ఎంతమంది గొర్రెలు? ఒక్కని నీ రాముడియా? రాములు కాదు, గజలప్ప. ఓకే రైట్. చెన్నూరు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో పనిచేసే హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సాయి తేజ వర్మ సెక్యూరిటీ సర్వీసెస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న తమకు గత 8 నెలలుగా జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరు మండలం ఒతుకులపల్లి గ్రామానికి చెందిన కావేర సంపత్ అనే వ్యక్తి గత సంవత్సరం 2025 ఏప్రిల్ నెలలో 10 మందికి చెన్నూరు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్కరి వద్ద నుంచి రూపాయలు 95,000 చొప్పున మొత్తం రూపాయలు 9,50,000 వసూలు చేశారని, వాటికి సంబంధించి కొన్ని ఫోన్పేలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ నుంచి ఇప్పటి వరకు కనీసం ఐడి కార్డు కూడా లేదని ఆవేదన చెందారు. తాము ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన వేతనం డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సార్, మేము చెన్నూరు కోర్టులో హౌస్ కీపింగ్గా పనిచేస్తున్నాం సార్. మా కాంట్రాక్టర్ బొల్ల నాగరాజు సార్. ఆయన దగ్గర వేరే సంపద అనే ఉతుకులపల్లె సంపద అనే వ్యక్తి మా దగ్గర 95,000 తీసుకున్నాడు. 95,000 ఎంతమంది? 10 మెంబర్స్. ప్రతి ఒక్కరు 90,000 95,000 రూపాయలు తీసుకున్నాం. 10 మంది ఇచ్చినాం. 10 మందిని మీకు 20 years ఉంటది, ఈ జాబ్ ఉంటది అని చెప్పింది. చెప్పేసరికి మేము 90,000 ఇచ్చినాం. ఇచ్చేసరికి మాకు 4వ నెల 15 తారీఖు జాయిన్ అయినాం. ఏ ఇయర్ లో? ఏ సంవత్సరం? 2025. ఇచ్చేసరికి అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు జాయినింగ్ లెటర్ ఇవ్వమంటే జాయినింగ్ లెటర్ ఇస్తలేడు, ఐడెంటి కార్డ్స్ ఇస్తలేడు, యూనిఫామ్స్ ఇస్తాడు, అన్ని ఇస్తారు. చెప్పమ్మా, చెప్పు. ఇస్తానన్నాడు, అవేవి ఇవ్వట్లేదు. మాకు శాలరీలు అడిగితే మీరు సార్ మాకు ఎంత శాలరీ అంటే మీకు ఏం శాలరీస్ అనేది చెప్పడం లేదు. మాకు సంపత్ అనే వ్యక్తి 13,500 మీకు పడతాయి అక్క అని చెప్పింది. 13,500 పడతాయి అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చిండు. మనిషికి అకౌంట్ లో 10,000 వేసిండు. దసరాకు ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నిసార్లు జీతం తీసుకున్నారు? ఒకసారి 3,000 రూపాయలు ఇచ్చిండు, ఒకసారి 5,000 ఇచ్చిండు, ఒకసారి 1,500 ఇచ్చిండు, ఒకసారి 10,000 ఇచ్చిండు. మొత్తం కలిపి ఎన్ని? 19,500 రూపాయల ముట్టినాయి మొత్తం అందరికి. అవన్నీ జీతాలు కావంట. జీతాలు కాదు, 45 రోజుల సాలరీ పడింది. ఈ 45 రోజుల సాలరీ కాడ నుండి ఇంతవరకు మాకు సాలరీస్ ఇవ్వలేదు. 2,000 అయితే నేను అవుట్ సోర్సింగ్లో 10 మంది మేము సివిల్ కోర్టులో మేము పనిచేస్తూ ఉన్నాం. 10 మందిని 2025 ఏప్రిల్ నెల 15వ తారీఖు మేము అందరం జాయిన్ కావడం జరిగింది.
జాయిన్ అయిన నుండి 1 నెల 15 రోజులు మాకు సాలరీ వచ్చిందని మాకు కాంట్రాక్టర్ నాగరాజు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక ఐడెంటిటీ కార్డు, ఆర్డర్ కాపీ, మిగతాది ఏమన్నా అడిగితే మమ్మల్ని తిట్టడం కానీ చిత్రహింసలు పెట్టడం కానీ చేస్తూ ఉన్నాడు. ఏదన్నా మేము ఎవరికి చెప్పినా కానీ ఎందుకు వెళ్ళినావు, ఏ విధంగా వెళ్ళినావు, ఏం పీక్కుంటావు, నువ్వేం చేస్తావు అని అంటూ ఉన్నాడు. ఇంతవరకు ఒక డబ్బు లేదు, ఏం లేదు. మేము ఏమైనా కష్టపడితే మాకు వేయడానికి కూడా ఇష్టపడడం లేదు. మేము ఎవరికి డబ్బులు ఇచ్చినామంటే సంపత్ రెస్టార్ సంపత్కు మేము ఎవరికి డబ్బులు ఇచ్చినామంటే మేము 10 మంది సంపత్ కావేరి సంపత్ అని రెస్టార్ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఆయనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. 95,000 రూపాయలు మేము ఇచ్చిన దాకా మాకు ఫోన్ చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టిండు. ఇచ్చిన తర్వాత మాకు ఏమీ లేకుండా, మా ఫోన్ లేకుండా మాకు రెస్పాండ్ కావటం లేదు. నిన్న మేము అధికారికి కలిస్తే మమ్మల్ని ఇక్కడికి రాకుండా, మమ్మల్ని ఇక్కడికి లోపలికి పోకుండా మమ్మల్ని అందరినీ ఆపుతా ఉన్నారు. మీరు దయచేసి మాకు మేలు చేయాలని మీకు. మంచిర్యాల జిల్లా గుడిపేట నందు గల 13వ బెటాలియన్లో అట్టహాసంగా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025-2026 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథి బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాములు క్రీడా జ్యోతి వెలిగించి బెటాలియన్ వార్షిక క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ క్రీడలో పాల్గొనడానికి బెటాలియన్లో ఉన్న అన్ని కంపెనీల యొక్క పోలీస్ సిబ్బంది, అధికారులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకొనుటకు బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ గుడిపేటకు వచ్చి క్రీడల్లో పాల్గొన్నారు. కమాండెంట్ మాట్లాడుతూ క్రీడలు పోలీస్ సిబ్బందితో శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం మరియు జట్టు భావన పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు పోటీతత్వ భావన మరింత మెరుగవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, కాళిదాస్, బాలయ్య, యూనిట్ మెడికల్ డాక్టర్ సంతోష్ సింగ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు బెటాలియన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. In the inter-company sport of the 13th Battalion competition, respecting the regulations which of sportsmanship, honor of our nation and glory. తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పులేటి నరేష్ తెలిపారు. జిల్లా కమిటీ అధ్యక్షులు మంతెన సదానందం, ఉపాధ్యక్షులుగా పులిపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల చిరంజీవి, సహాయ కార్యదర్శిగా గడ్డం మహేష్, కోశాధికారిగా వేలుపుల చిన్న చిరంజీవులకు నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో చదివే విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం, నాణ్యమైన విద్య సౌకర్యాల కల్పన కోసం వీరు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా నూతన కమిటీని మా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె పవన్ కుమార్, అలాగే ప్రధాన కార్యదర్శి వర్కాల విజయకుమారి, ఫౌండర్ మోత్కూరి యాదన్న ఆదేశాల మేరకు ఈరోజు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో మంచిర్యాల జిల్లా టీజీపీఏ నూతన కమిటీని ప్రకటించబోతున్నాం. ప్రెసిడెంట్గా మంతెన సదానందం, జనరల్ సెక్రటరీగా వేల్పుల చిరంజీవి, ఉపాధ్యక్షులుగా పులిపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా గడ్డం మహేష్, అలాగే కోశాధికారిగా వేల్పుల చిరంజీవిని ప్రకటిస్తూ ఈ నియామకం ఈ రోజు నుండే అమల్లోకి వస్తుంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సేవలు చేసేందుకు ఈ జిల్లా కమిటీ పనిచేస్తూ ఉన్నది. అలాగే మన పాఠశాలలలో, కళాశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించేందుకు, అలాగే నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ జిల్లా కమిటీ తోడ్పడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర కమిటీకి, అలాగే ఈ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలియ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో ప్రారంభించిన యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాములు. లక్షట్పేట మండల సూరారం స్టేజి సమీపంలో గొర్రెల మందను అదుపు తప్పి ఢీకొన్న ట్రాక్టర్. 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి. ట్రాఫిక్ జామ్తో వాహనాలకు అంతరాయం. చెన్నూరు మండల సుబ్బరాంపల్లి వలస కూలి జితేందర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. కేసు దర్యాప్తు చేసిన సిఐ దేవేందర్ బృందం. 3 నేరస్తుల అరెస్టు, రిమాండ్కు తరలింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.